తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో విజయం కోసం కమలం పార్టీ వ్యూహాలు రచిస్తుంది. పార్టీ అగ్రనేతలతో ప్రచారం నిర్వహించాలని డిసైడ్ అయింది. దీంతో ఇవాళ మహబూబ్ నగర్ కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నారు. ఇది తమ పార్టీకి బూస్టింగ్ ఇస్తుందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తెలిపారు. పార్టీ సంస్థాగత సంకల్పాన్ని బలోపేతం చేసి ప్రజలతో పార్టీకి ఉన్న అనుబంధాన్ని మరింత పటిష్టం చేయనుందన్నారు. ఇక మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నితిన్ నబీన్ ఇవాళ మహబూబ్ నగర్ లో నిర్వహించబోతున్నటువంటి కార్యకర్తల సమ్మేళనాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ సమ్మేళనం బూత్ స్థాయి కార్యకర్తలు, మున్సిపల్ నాయకులు, పార్టీ కార్యకర్తలకు నూతన ఉత్సాహం, ప్రేరణనిచ్చే వేదికగా నిలవబోతుంది. పార్టీ సంస్థాగత బలానికి కార్యకర్తలే వెన్నెముక అని తెలిపారు రామచంద్రరావు. మహబూబ్ నగర్ తో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు, బీజేపీ కార్యకర్తలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యకర్తల సమ్మేళనాన్ని దిగ్విజయం చేయాలని కోరారు. ఇక ఇటీవల బీజేపీ జాతీయ నూతన అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన నితిన్ నబీన్ ఇవాళ తెలంగాణ పర్యటనకు రాబోతున్నారు. మహబూబ్ నగర్ లో జరిగే పోలింగ్ బూత్ స్థాయి కార్యకర్తలతో ఆయన భేటీ కాబోతున్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎంవీఎస్ కళాశాల మైదానాన్ని ఎంపీ డీకే అరుణ పరిశీలించారు. ఉమ్మడి జిల్లాలతో పాటు మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు పార్లమెంటు నలుమూలల నుంచి పార్టీ నాయకులు, బూత్ కమిటీ సభ్యులు, బూత్ అధ్యక్షులు, మండల కమిటీ సభ్యులు, జిల్లా నాయకులు, బీజేపీ వివిధ మోర్చా అధ్యక్షులు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు ఈ సమావేశానికి హాజరై విజయవంతం చేయాలని ఎంపీ కోరారు. నితిన్ నబీన్ మార్గదర్శనంలో తెలంగాణలో బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేద్దామని, పార్టీ బలోపేతం కోసం బీజేపీ జాతీయ అధ్యక్షుడు కార్యకర్తలను ఉద్దేశించి సందేశాన్ని ఇవ్వబోతున్నారని, మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రతి ఒక్క బీజేపీ అభ్యర్థిని గెలిపించుకునే విధంగా ప్రతి కార్యకర్త బాధ్యత తీసుకుని మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేద్దామని కోరారు.